హలో టాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే పిల్లలకి సెలవులు, తల్లిదండ్రులకేమో వర్క్ ఉంటుంది. మరి పిల్లల్ని ఏ విధంగా మంచి కార్యక్రమాల్లో, యాక్టివిటీస్లో వాళ్ళ మనస్సుని, మైండ్ని ఉంచేట్టుగా చెయ్యాలి అన్నది మనకు ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఈరోజు 3 రకాల యాక్టివిటీస్ మీకు చెప్తాను. ఒకటి, ప్లే. తప్పకుండా ఆడుకోవాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక్క 10 మినిట్స్ రిలాక్స్ అయ్యాక ఆటకు పంపించండి. బయట వాతావరణం బాగుంటుంది, చల్లగా ఉంటుంది, ఆడుకుంటారు, బాగా ఎనర్జెటిక్ అవుతారు. ఇంటికి వచ్చేసాక వాళ్ళని ఇండోర్ గేమ్స్లో ఎంగేజ్ చేసుకోవచ్చు. వాళ్ళంతటి వాళ్ళే ఆడుకునే ఆటలు అన్నమాట. కొద్దిగా రీడింగ్ కూడా చేయొచ్చు. వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెక్కల్లో బేసిక్ ఆపరేషన్స్ అంటాం కదా, అట్లాంటివి కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవడం, పద్యాలు చదవడం వీక్గా ఉంటే పద్యాలు చదివించడం, అట్లాంటిది కొంచెం అకాడమిక్స్ సంబంధించింది చేయించండి. మధ్యాహ్నం లంచ్ అయ్యాక మాత్రం కంపల్సరీ 1 to 2 hours పడుకుంటేనే మంచిది. ఆ విశ్రాంతి, ఆ నిద్రలో బాగా వాళ్ళు ఆరోగ్యవంతులవుతారు, దృఢంగా కూడా శరీరం తయారవుతుంది. మరి సాయంత్రం చల్లబాటి వేళ స్నాక్స్ తిన్నాక కిందకి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళని తప్పకుండా రీడింగ్, అంటే వాళ్ళకి నచ్చినటువంటి కథ పుస్తకాలు కానీ, లేకపోతే చూడండి మంచి మంచి పజిల్స్ అలాంటివన్నీ ఉంటాయి, అవి చేసుకోవడంలో కానీ, అంటే సెల్ఫ్ లెర్నింగ్ కార్యక్రమాల్లో వాళ్ళని మనము ఇన్వాల్వ్ చేయవచ్చును. మరి ప్రయత్నం చేస్తారా? బాయ్.